హల్లెలూయా. అందరూ ఒక చేయి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. నాతో మాట్లాడండి. మీ అమూల్యమైన మాటలను నాకు అనుగ్రహించండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యమును ఏమని చెప్తుందో, వాక్యం నన్ను గురించి ఏమని చెప్తుందో, వాక్యము మన గురించి ఏమని చెప్తుందో అది నేను తెలుసుకోవటానికి, గ్రహించటానికి నాకు కృపను చూపించమని, మీ మహిమలో నేను ఎదగటానికి, మహిమ నుండి అధిక మహిమకు నేను నడవటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యేసు ప్రభు చెప్తున్న మాటలు విందాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు పలికే ప్రతి మాట కూడా ఆత్మయు జీవమునై ఉన్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు నుంచి వచ్చే మాటలు దే ఆర్ ఎ ప్యాకెట్ ఆఫ్ లైఫ్. అర్థమైతే దేవుని యొక్క జీవం ఏదైతే ఉందో అవి కలిసి వస్తున్నాయి. ఆమేన్. యేసు ప్రభు మాటలలో ఆయన జీవం కలిసి వస్తుంది. అందుకే యేసు ప్రభు చూడండి, ఆయన మాట్లాడితే చనిపోయిన వాళ్ళు కూడా లేచి బ్రతికినారు కదా. మనం చూస్తాం యోహాను సువార్త 11వ అధ్యాయంలో 43-44 వచనాలు చూడండి. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు ఏం మాట్లాడిండు? సమాధి దగ్గర పోయి, సమాధి దగ్గర ఒక ఆలోచన. యేసు ప్రభు సమాధి దగ్గర ఏం మాట్లాడటం లేదు, ఆ లాజర్తో ఏం మాట్లాడటం లేదు, చనిపోయిన లాజర్తో ఏం మాట్లాడటం లేదు, చుట్టుపక్కల వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వచ్చిండని చెప్పి ఆ శవం లేసి వస్తుందా? రాదు. ఆర్ యు గెటింగ్ ది థింగ్? యేసు ప్రభు ఏమి మాట్లాడితే, ఎవరితో మాట్లాడితే, ఇప్పుడు అక్కడ సమాధులు ఉన్నాయి, అనేక సమాధులు ఉన్నాయి. లాజరు అంటే లాజరే లేసి వస్తాడు అక్కడ. అర్థమైందా? లాజర్ పక్కన సమాధులు లేచినారు. డూ యూ అండర్స్టాండ్? యేసు ప్రభు మాటలు దే ఆర్ ప్యాకెట్ ఆఫ్ లైఫ్. దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఎవరికి జీవము? ఎవరి వైపు అది డైరెక్ట్ అవుతుందో వాళ్ళకి అది జీవం. హల్లెలూయా. దేవుని వాక్యం నీ వైపు వస్తుంది అంటే అది నీకు జీవం. ఆమేన్. ఇప్పుడు లాజరు బయటికి రా, లాజరు ఒక్కడే బయటికి లేసి వచ్చిండు. లాజర్ను కాకుండా లాజర్ పక్కన సమాధి వానితో మాట్లాడింటే వాడు వచ్చేవాడు, లాజర్ వచ్చేటోడు కాదు. అర్థమవుతుందా? మీరు ఎవరిని గురించి మీరు ఏమైంది, ఎవరిని గురించి మనము అడ్రస్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యేసు ప్రభు తన మాటలను ఎవరితో అడ్రస్ చేస్తున్నాడో వారికి గొప్ప కార్యాలు జరిగినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. అమ్మ, ఈ సమయానికి నీ కుమారుడు బాగా అయిపోయిండు పో అంటే ఇంటికి పోయేసరికి యేసు ప్రభు మాట్లాడిన ఆ టైంకు ఇంట్లో బాగా అయిపోయి ఉంటుంది అంతా. ఆమేన్. యేసు ప్రభు మాటలు దేవర్ లైక్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ, ప్యాకెట్స్ ఆఫ్ పవర్. హల్లెలూయా. అందుకే బాగా గమనించండి, మనం ఇంతకుముందు చదివిన వాక్యం, నేను మీతో పలికిన మాటలు అవి జీవమును, అవి ఆత్మయు జీవమునైనాయి. అంటే ఏంటర్థము? ఆ వాక్యం మనకేమర్థం ఎట్టు చేస్తుందంటే, యేసుక్రీస్తు యొక్క మాటలలో ఆయన యొక్క క్యారెక్టర్ దాగి ఉంది, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క జీవం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సామర్థ్యం అన్నీ కూడా ఆ మాటల్లో ఉన్నాయని మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏదైనా క్రైమ్ జరుగుతుంది. ఒక క్రైమ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఆ దొంగనో ఎవడో హత్య చేసిన వాడు ఎవడో ఉంటాడు అక్కడ ఆ ప్లేస్లో, కానీ వాడన్నీ వెళ్ళిపోయి ఉంటాడు. వాడు అక్కడ ఏమి ఉండవు వాని ఆనవాళ్ళు, కానీ వాని వెంట్రుక ఒకటి పడిపోయి ఉంటుంది ఎక్కడో. వాళ్ళకి ఆ వెంట్రుక దొరుకుతుంది. ఆ వెంట్రుక నుంచి ఏం చేస్తాడు? దాంట్లో ఎవడో DNA ఉంది. అర్థమవుతుందా? సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ DNAని పట్టుకొని వాడిని పట్టుకుంటారు. అంటే ఒక మనిషిలో అతి సూక్ష్మమైన చిన్న విషయమైన వెంట్రుకలో కూడా ఆ మనిషికి సంబంధించినటువంటి
ఆ ఆనవాళ్ళు ఉంటున్నాయి, గుర్తింపు, ఐడెంటిటీ అన్నీ కూడా దొరుకుతుంటున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ ది సేమ్ వే దేవుని యొక్క మాటలో దేవుని ఐడెంటిటీ ఉంది. ఇది ఎవరి మాట? ఇది దేవుని మాటనా, ఇది యేసు ప్రభు మాటనా? ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్. దేవుని నుంచి ఒక మాట వచ్చిందంటే ఇట్ కమ్స్ విత్ పవర్, ఇట్ కమ్స్ విత్ లైఫ్ ఇన్ ఇట్. హల్లెలూయా. ఊరికే రాదు. ఆమేన్. అందుకే చూడండి, యేసు ప్రభు జీవితంలో ఆయన మాట్లాడి ఇది జరగలేదనేది ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదు. మాట్లాడిన తర్వాత పని జరగలేదనేటువంటి పరిస్థితే లేదు. ఒక మాట సెలవిచ్చిందంటే అయిపోయింది. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము వ్యర్థంగా వెనికి రాదంట. ఆమేన్. ఆమేన్. వర్షం వచ్చింది అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పంటలన్నీ మంచిగా పెరుగుతాయి. ఆ వర్షం వచ్చే దేనికి? భూమిని తడపటానికి, భూమిని ఫలింపచేయడానికి వర్షం వస్తుంది. వర్షం ఏ విధంగా తిరిగిపోదో అదే విధంగా దేవుని వాక్యము ఏ పర్పస్ కోసం వస్తుందో ఆ పర్పస్ను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏమర్థం అంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు దేవుని వాక్యము, నువ్వు అనారోగ్యంగా ఉండి దేవుని వాక్యం వింటున్నావు, ఆరోగ్యం కోసం వింటున్నావు, అండ్ ఆ వాక్యము నీ హెల్త్ కోసం డైరెక్ట్ చేయబడిన వాక్యం అనుకోండి, నో డౌట్ ఇట్ విల్ కంప్లీట్ దట్ వర్క్, ఇట్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. నేను సంపూర్ణమైన స్వస్థతలో నడిపించి అది కంప్లీట్ చేసుకున్న పని చేసిన తర్వాతనే వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. యు అండర్స్టాండ్? ఈరోజు అప్పులలో ఉంటారు కొందరు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఏం చేయాలి? దేవుని వాక్యం ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు వాక్యం మీద ఆధారపడుతున్నావు, వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నావంటే అప్పుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఎప్పుడైతే నువ్వు నీ మైండ్ని డైరెక్ట్ చేసుకుంటావో ఆటోమేటిక్గా ఆ టైం నుంచి నీ జీవితంలో చేంజెస్ కనిపిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము దేనికోసము నువ్వు స్వీకరిస్తావో ఆ పర్పస్ జరుగుతుంది. కానీ ఈరోజు సాడ్ థింగ్ ఏంటంటే ప్రీచర్స్ ఏం చెప్తారంటే, దేవుడే నీ పరిస్థితి ఈ విధంగా పెట్టిండు, దేవుడే నీకు రోగాలు వచ్చేట్టు పెట్టిండు, దేవుడే నీకు ఇట్లా చేస్తున్నాడు. కొన్నిసార్లు కామెడీ అనిపిస్తుంది. దేవుడు రోగం పెట్టిండంట, వీళ్ళు డాక్టర్లు వాళ్ళ పిల్లలకు మందులు ఇస్తారంట. అంటే దేవుడు చెడ్డోడు, వీళ్ళు మంచోళ్ళు, అంతేనా? అర్థమవుతుందా? రోగం వస్తే మందులు ఇవ్వాలా లేదా? ఇస్తారు. అంటే అప్పుడు మనం మంచి. రోగం పెట్టింది ఎవరు? దేవుడు. కానీ దేవుడు తన మాటలు ఏం చెప్తున్నాడు? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనెరిగిన ఎడల పరలోకమందున్న మీ తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడు? చెడ్డోడా మంచోడా? చాలా మంచోడు. ఆయన అసలు రోగాలే పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, దేవుని యేసుక్రీస్తు దగ్గర రోగాలు లేవు. లేదు బ్రదర్, దేవుడు నాకేదో విషయం, ఒక మంచి విషయం నేర్పించడానికి నన్ను దీని గుండా నడిపిస్తున్నాడు అని చెప్తుంటారు కొందరు. దేవుని దగ్గర లేవు రోగాలు. ఎప్పుడన్నా యేసు ప్రభు ఎవరికైనా నువ్వు బాగా నేర్చుకో, నీ క్యారెక్టర్ సరిగా లేదు, ఈ రోగం పెడతాను, నువ్వు తర్వాత దీంట్లో ఫస్ట్ క్లాస్లో రావాలా, పాస్ అయ్యి, అట్లా చెప్పిండా? లేదు. యేసు ప్రభుని మోసం చేసినారు, ఇద్దరు మోసం చేసినారు యేసు ప్రభును. ఒకడు పేతురు మోసం చేసిండు, ఒకడు యూదా ఇస్కరియోతు. ఇద్దరు. అసలు చెప్పాలంటే వాళ్ళకి పెట్టాలి ఏదైనా రోగం. పెట్టిండా? లేదు. ఆయన దగ్గర ఉంటే కదా పెట్టడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను పొరపాటున ఎవరైనా రోగం ఉన్నోళ్ళు తాకినా వాళ్ళు పొందినారు తప్ప. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనకేం రాలే. కుష్ఠోడిని ముట్టకూడదు అనింది దేవుని వాక్యంలో. కుష్ఠువాన్ని ముట్టినట్టయితే నువ్వు అపవిత్రుని అవుతావు. ఈయనకు వర్తించటం లేదు అదంతా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? ఈ కుష్టు ఈయన తగిలితే కుష్టే పోతుంది. ఆమేన్. 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 ఈయన పరిశుద్ధుడు, ఈయన అపవిత్రుడు కాదు ఎప్పటికీ. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన డెడ్ బాడీని పట్టుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? డెడ్ బాడీని పట్టుకుంటే వాడు 7 రోజులు బయట ఉండి స్నానం చేసి ఏదో చేసి రావాలా.
రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరైనా తాకితే వాళ్ళు ఒక 7 రోజులు బయట ఉండాలి, పరిశుద్ధపరచబడి అన్నీ జరగాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టినా ఆమె బాగుపడిపోయింది. హల్లెలూయా. డెడ్ బాడీ ముట్టుకుంటే డెడ్ బాడీ లేచి కూర్చుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అందుకే మనము వీ షుడంట్ అండర్ ఎస్టిమేట్. నీకు పని జరగలేదని చెప్పి దేవుని వాక్యం పని చేయటం లేదు అని చెప్పకూడదు. నీ జీవితంలో పని జరగకపోతే దేవుని వాక్యము సరిగా పనిచేయటం లేదు, దేవుని చిత్తం ఇది అనుకోవడం కాదు. నీ జీవితంలో పరిస్థితి మారకపోతే దేవుని వాక్యంది కాదు తప్పు, నీది తప్పు. యూ డింట్ నో హౌ టు అప్లై ది వర్డ్. అర్థమవుతుందా? పండ్లు టూత్ బ్రష్ సరిగా టూత్ పేస్ట్ బ్రష్ సరిగా వాడడం రాకపోతే నీ దగ్గర ఉంటాయి అవి, కానీ రోజు పండ్లు తోముకోకపోతే ఏమవుతుంది? పోతాయి. అర్థమవుతుందా? హే, ఈ పేస్ట్ వేస్ట్, ఈ పేస్ట్ ఉంది కానీ వేస్ట్ అంటే అది ఎట్లా? ఈ పేస్ట్కి చిత్తమే లేదు నా పండ్లు బాగా కావడానికి అంటే నువ్వు వాడనే లేదు. యూ డింట్ అప్లై ఇట్. కొన్ని రోజులకి ఏమైతే పాచి పళ్ళు అవుతాయి, నిన్ను దగ్గరికి కూడా రానిరు, ఎవరు నోరు వాసన వస్తుంది. హల్లెలూయా. డోంట్ మేక్ స్టేట్మెంట్స్ బికాజ్ ఇట్ డింట్ వర్క్ ఫర్ యూ. నీ జీవితంలో పరిస్థితి మారలేదు కాబట్టి దేవుడు ఇట్లా పెట్టిండు, దేవుడే చేసిండు అనే స్టేట్మెంట్స్కు దయచేసి వెళ్ళకండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మంచివాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. దేవుడి వాక్యము జీవాన్ని తీసుకొస్తుంది. దేవుని వాక్యం ఆత్మతో నింపబడిన వాక్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుంది. యేసు ప్రభు తన సొంత మాటలు చూద్దాం. మత్తయి సువార్త 19:26. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. దేవునికి సమస్తమును సాధ్యమే. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభు. దేవునికి సమస్తం సాధ్యం అంటే నమ్ముతారా? ఎస్. దేవుడు గుడ్డోళ్లను కళ్ళు తెప్పించగలడంటే నమ్ముతారా? ఎస్. పక్కానా? ఓకే. కుంటోళ్ళు లేచి నడవగలరు అంటే నమ్ముతారా? చచ్చిపోయిన వాళ్ళని లేపగలంటే నమ్ముతారా? నమ్ముతారా? ఏ రోగమైనా దేవుడు బాగు చేయగలంటే నమ్ముతారా? వండర్ఫుల్. హల్లెలూయా. సో నమ్ముతారు. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. ఓకే. నెక్స్ట్ ఇంకో వర్స్ మార్క్స్ వార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. ఆమేన్. దేర్ ఆర్ 2 scriptures. ఇంపాసిబిలిటీస్ అనేవి లేవు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో అని చెప్పడానికి యేసు ప్రభు 2 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఒకటి, దేవునికి అసాధ్యమైంది లేదు. రెండవది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అసాధ్యమైంది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ. ఇంకో మాటలో చెప్తున్నాడు, యూ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. నీ జీవితంలో ఏ పరిస్థితినైనా నువ్వు మార్చగలిగిన శక్తి, సామర్థ్యము దేవుడు నీకు పెట్టి ఉంటున్నాడు. అక్కడ ఉన్నది ఏంటి? నువ్వు నమ్మాలా. ఏం నమ్మాలా? దేవుని వాక్యాన్ని నమ్మాలా. హల్లెలూయా. ఏ వాక్యము నిన్ను మార్చగలదు, నీ పరిస్థితిని మార్చగలదని నువ్వు ఎప్పుడైతే గట్టిగా దాన్ని పట్టుకుంటావో అది నీ పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా. అపోస్తల కార్యములు 19:11-12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వస్త్రపు చెంగును ఒక ఆమె వచ్చి ముట్టింది. ఎవరామె? రక్తస్రావం కలిగిన స్త్రీ. 12 ఏళ్ల నుంచి రక్తం ఆగిపోతూనే ఉంది. అందరు డాక్టర్స్ చూపించినారు, అన్ని ఇంజెక్షన్స్ చేస్తున్నారు, ఇంకా ఆమెకి ఏమేమి ట్రీట్మెంట్ చేయాలో అన్నీ పెట్టినారు, కాట్రీ ఏమేమి చేయాలో అన్నీ చేసేస్తున్నారు. కానీ ఏమీ ఉపయోగం లేకుండా అయిపోయింది ఆమెకు. ఆమె అనుకుంది, నేను యేసు ప్రభుని వచ్చి ముట్టుకుంటే, ఆయన వస్త్రపు చెంగును ఆయనకు తెలియకుండా నేను వచ్చి ముట్టుకుంటా అనుకుంది. ముట్టుకుంటేనే ఏమైంది? బాగా అయిపోయింది. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నా నుంచి ఏదో పవర్ పోయింది బయటికి. ఎట్లా పోయింది? ఎవరో నన్ను తాకినారు. పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు, ప్రభా ఇంతమంది జనాలు నీ మీద పడుతుంటే నువ్వు ఒకరు తాకినారండం ఏంటంటే యేసు ప్రభువుకు తెలుసు ఒక్కరు తాకారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు యేసు ప్రభువును బైబిల్ పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కడు మెరకలు పొందుకోడు. యేసు ప్రభువును ఎట్లా తాకాలో తెలిసి ఉండాలి నీకు. హల్లెలూయా. యు షుడ్ నో హౌ టు టచ్ జీసస్. నేను యేసు ప్రభువును తాకాలి అనేది నీకు లోపల ఉండాలా. ప్రభా నేను నిన్ను తాకాలి. నాకు అందుకే యేసన్న గారి ఒకటి ఉంటుంది, ఒక టెస్టిమనీ.
ఆయన అంట మోకాళ్ళ మీద ఉన్నాడంట, ప్రభా నేను నీ పాదాలను తాకాలి అనేది పెట్టుకున్నాడంట ఆయన. పాపం ఒక వారం రోజులు ఏందంట ఉపవాసం ఉన్నాడంట. ఎన్ని రోజులు ఇంకా అవుతుంది ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీదనే ఉన్నాడంట, అసలు కదలలేదంట ఆయన, అట్లే ఉన్నాడంట. ఇంకొక చేతగాక అట్లా టక్కని చేతులు పడినాయంట, కిందికి పడినాయంట బ్యాలెన్స్ చేయలేక. కళ్ళు తెరిచి చూస్తే అవి యేసు ప్రభు పాదాలంట. హల్లెలూయా హల్లెలూయా. హీ హ్యాడ్ దట్ డిజైర్. నీకు లోపల ఆశ ఉంటే జరుగుతుంది. హల్లెలూయా. ఆయన అంటాడు ఇవి యేసు ప్రభు పాదాలను ముట్టిన చేతులు అంటాడు ఆయన. హీ లిటరలీ ఫెల్ట్ దెమ్. అంటే నీకు ఆశ ఉంటే ఆయన తృప్తిపరుస్తాడు నీకు. హల్లెలూయా. ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ నో హౌ ఇట్ హ్యాపెన్స్. ఈ పౌలు జీవితం చూడండి. పౌలు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం బాగా చదివినవాడు. 3 సంవత్సరాల వయసు నుంచే గమలీయేలు అనే ఒక మంచి ఏమంటారు పరిసయ్యుని దగ్గర ఆయన ట్రైన్ అప్ అయ్యిండు. ఆయన మంచిగా ట్రైన్ అప్ అయ్యిండు. అయిన తర్వాత ఏమైంది, వేరే రాంగ్ రూట్లో పోతున్నాడు, అందరినీ మతానికి వ్యతిరేకంగా పోతున్నారని చెప్పి చేస్తుంటే యేసు ప్రభు ఆయనతో డైరెక్ట్గా మాట్లాడింది ఒకరోజు. హల్లెలూయా. సో ఆ మిరకల్ వల్ల ఏమైపోయింది, యేసు ప్రభు ఇంకా వదిలిపెట్టలేదు, ఆయన గట్టిగా పట్టుకున్నాడు. అంతవరకు చదివిన వాక్యాన్ని సరైన మార్గంలో వాడడం మొదలుపెట్టిండు. వాడడం మొదలుపెట్టాక యేసు ప్రభు జీవితంలో ఎట్లా ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఎలాంటివి జరిగాయో ఆయన చేతి గుడ్డలు పట్టుకున్న వాళ్ళు కూడా స్వస్థత పొందారు. హల్లెలూయా హల్లెలూయా. యు నో సంథింగ్, అంటే హీ అలౌడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ హిస్ లైఫ్. దేవుని వాక్యం ఆయన జీవితంలో కార్యం జరిగేట్టు ఆయన అలౌ చేసిండు. హల్లెలూయా హల్లెలూయా. 1 పేతురు 1:23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. హల్లెలూయా హల్లెలూయా. మనము దేవుని వాక్యం మూలంగా జన్మించాం. ఆ దేవుని వాక్యం ఎటువంటిది, అక్షయమైనది. ఇట్ కాంట్ బి డెస్ట్రాయిడ్. అది నాశనం కానిది. నాశనం కాని దాని నుండి మనం జన్మించాం కాబట్టి మనం కూడా నాశనం కాము. హల్లెలూయా. వి ఆర్ ఇండెస్ట్రక్టబుల్. కానీ అంత మాత్రమే కాదు, బాగా గమనించండి, వీఆర్ బార్న్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? వీ హ్యావ్ ది డిఎన్ఏ ఆఫ్ గాడ్ ఇన్ అస్. మన లోపల దేవుని డిఎన్ఏ ఉంది. అందుకే ఎవ్రీథింగ్ అబౌట్ అస్ ఇస్ బ్లెస్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనకు సంబంధించిన అన్ని కూడా బ్లెస్సడే. ఆమేన్ ఆమేన్. ఎవ్రీథింగ్ దట్ ఎమనేట్స్ ఫ్రమ్ అస్, ఇట్ క్యారీస్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇట్ క్యారీస్ ది లైఫ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఆ కాన్షియస్నెస్ మనకు ఉండాలి ఎప్పుడు కూడా. మనలో దేవుని యొక్క డిఎన్ఏ ఉంది, నాలో దేవుని డిఎన్ఏ ఉంది. ఐ హ్యావ్ ది లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. ఆమేన్. I'm not just an ordinary person. Whatever I do is always prospering. నేను పట్టుకున్నదంతా కూడా బంగారమే. హల్లెలూయా. నేను చేయనదంతయు సఫలం అవుతుంది. ఎందుకు? బికాజ్ యు ఆర్ బార్న్ టు గాడ్. గాడ్స్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ. నీలో ఆయనకు సంబంధించిన నీలో ఉన్నాయి. హల్లెలూయా. ఎట్లయితే వెంట్రుకలో డిఎన్ఏ ఎట్లా చూసామో మనం ఇంతకు ముందు, ఇన్ ది సేమ్ వే దేవునికి మనం జన్మించాం కాబట్టి దేవుని సంబంధించిన డిఎన్ఏ మనలో ఉన్నది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. ఇంగ్లీష్లో చదవండి. Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us. Hallelujah. Hallelujah. ఈ మాట అర్థమయ్యేట్టు చెప్తాను. Now unto him, పాల్ చెప్తున్నాడు ఈ మాటలు. unto him, మిమ్మల్ని నేను దేవునికి అప్పచెప్తున్నాను. ఈ దేవుడు ఎటువంటి వాడు? Now unto him that is able to do, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. ఏం చేస్తాడు ఆ సామర్థ్యం కలిగిన దేవుడు? హీఈస్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్ అబండెంట్లీ. నువ్వు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగలడు. అయితే ఇక్కడ ఒక క్లాస్ ఉంది. అయితే దేవుడు తన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కదా? చేయడానికి రాదు. హీఈస్ ఆల్సో లిమిటెడ్. చూడండి, ఆయన చేయగలిగిన సామర్థ్యం గలవాడు. ఎక్సీడింగ్లీ అబండెంట్లీ అబౌవ్ ఆల్ దట్ వి ఆస్క్ ఆర్ థింక్, అకార్డింగ్ టు ది power that worketh in us. హల్లెలూయా హల్లెలూయా. నీలో పవర్ ఎంత పని చేస్తుందో అంతనే దేవుడు నీలో కార్యం చేయగలుగుతాడు. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? యూ షుడ్ అలౌ ది పవర్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ యూ. నువ్వు అలౌ చేయకపోతే
నీకు ఏమీ జరగదు. నువ్వు క్రైస్తవునివే, క్రైస్తవురాలుగానే ఉంటావు, పుట్టి ఉంటావు, పెరిగి ఉంటావు, సంవత్సరాలు అయితే ఉంటుంది, ఇంట్లో పరిస్థితులు మారవు, ఏమి ఉండవు, అట్లే ఉంటుంది. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? హీఈస్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్ అబండెంట్లీ. నువ్వు దేవుని వాక్యాన్ని చదివి 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 నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు నీ జీవితంలో ప్రభువా నీ యొక్క వాక్యం నాలో పని చేయునుగా కానీ నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వెన్ యు ఆర్ అలవింగ్ ది వర్డ్ టు వర్క్ ఇన్ యూ, నీకు తెలియకుండానే ఒక చిన్న ప్రార్థన చేస్తావు. నువ్వేం చేస్తావు? ప్రభువా నాకు ఒక 5,000 కావాలంటావు. అప్పుడు ఏమవుతుంది? ఒక 10,000 వస్తాయి. అంటే నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా ఇస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అదే నువ్వు వాక్యమే లేదనుకో నీ దగ్గర, అప్పుడు అక్కడ ఏమంటున్నాడు? అకార్డింగ్ టు ది పవర్ దట్ వర్కెత్ ఇన్ యూ. వేర్ ఇస్ ది పవర్? ది పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే శక్తి. దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగుగాక, వెలుగు వచ్చింది. దేవుడు మాట్లాడనంత వరకు వెలుగు రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైనా పని జరగాలనుకున్నాడంటే ఆయన మాట ద్వారానే ఆయన జరిగించిండు. హల్లెలూయా. అంటే ఆయన శక్తి ఆయన వాక్యంలో ఉన్నది, ఆయన మాటలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ మాటలు నువ్వు నీ జీవితంలో ఎంతగా నువ్వు అలౌ చేస్తావో అంతగా నీకు కార్యం జరుగుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. మనం ఏం వింటున్నాము? దేవుని వాక్యం వింటున్నామా? దేవుని వాక్యం వినటం లేదా? మార్క్స్ వార్త 4:24 మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి కొలత? ఏం కొలత అంటే నువ్వు పోయి వింటున్నావు, భజన వినడానికి పోయినావు, నువ్వు ఎవరో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలు చెప్తున్నారు అనుకుందాం. దేవుడు మనం ఏం విన్నాం? 2 మాటలు విన్నాం. దేవునికి సమస్తము సాధ్యము, అవునా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఈ 2 విన్నాం. ఈ మాటలకు వ్యతిరేకంగా కొన్ని ప్రీచింగ్స్ జరుగుతున్నాయి అనుకుందాం. అప్పుడు నీకు కార్యం జరుగుతుందా? నీ జీవితంలో జరుగుతుందా? ఇప్పుడు చూడండి, నీవు ఏమి వినుచున్నావో జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నువ్వు అదే కొలతతో ఇంకా ఎక్కువ కూడా ఇస్తా అంటున్నాడు దేవుడు. అంటే ఏమర్థం? దేవుని గురించి నెగటివ్గా ప్రీచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని వినొద్దు. నువ్వు వింటున్నావంటే యు ఆర్ సపోర్టింగ్ ది రాంగ్ థింగ్స్. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావని అర్థం. అది అర్థం చేసుకోండి. ఈ మాటలు అర్థమవుతుందా? ఇప్పుడు 2 ఉన్నారు. నీ ఫ్రెండ్ గురించి ఇంకొకటి ఎవరో చెడుగా మాట్లాడుతున్నాడు అనుకుందాం. నీ ఫ్రెండ్ క్యారెక్టర్ గుడ్, కానీ వీడు నీ ఫ్రెండ్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా వినుకుంటా కూర్చుంటున్నావు రోజు వాళ్ళ దగ్గర కూర్చొని. నీ ఫ్రెండ్కి బాగుంటుందా? బాగుంటుందా? వానికి ఏమనుకో అర్థం కాలే. దేవుడు అంటేనే అర్థం కానోడు నోటికి వచ్చిందల్లా ప్రీచ్ చేస్తుంటారు. నీ పరిస్థితి మారదు, నువ్వు ఇంతే, నీ బతుకింతే అనేది ప్రీచ్ చేస్తున్నాను అనుకోండి, నువ్వు అవే వింటున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడే పెట్టిండు రోగాలు, దేవుడే పెట్టిండు. అవసరమా? కొందరు ఎట్లుంటారంటే ఫ్రెండ్స్ కోసం పోతారు చర్చెస్కు. ఫ్రెండ్స్ కోసం పోద్దండి. ఐ లాస్ట్ సో మెనీ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుని ఇష్యూ వస్తే ఫ్రెండ్షిప్పే అవసరం లేదనుకున్నాను నేను. హల్లెలూయా. ఒకవేళ నేను ఆ ఫ్రెండ్స్ని పట్టుకొని ఉంటే ఈరోజు నేను ఇట్లా మీ ముందు నిలబడేవాడిని కాదు. హల్లెలూయా. నథింగ్ లైక్ గాడ్. దేవుని లాగా ఎవరు లేరు, ఏ ఫ్రెండు లేడు. నీకు కష్టం వస్తే ఏ ఫ్రెండు నిలబడ్డు కూడా. హల్లెలూయా. అది జీవిత సత్యం. నాకు ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్కు ఎందుకు నాకు డిస్టర్బెన్స్ వస్తుందంటే ఎవరితోనైనా డాక్టరీన్ వచ్చిందంటే డిస్టర్బెన్స్ వస్తుంది, డాక్టరీనల్ ఇష్యూస్ వస్తాయి. ఆ ఫ్రెండ్ మనము ఒక మీటింగ్ పెడతాం. ఏ మీటింగ్ పెడతాం? అమెరికా వాడు వస్తాడు, మనం మీటింగ్ పెడతాం. ఇప్పుడు ఎందుకు అమెరికా వాడుతాం మనం మీటింగ్? లేదు వాడు డబ్బులు ఇస్తాడంట మనకు, అప్పుడు బాగుంటుంది. వాడు వస్తే మనం వాడికి డబ్బులు ఇచ్చి పంపించాలి కానీ, అర్థమవుతుందా? అమెరికా నుంచి పాపం వాడు టికెట్ పెట్టుకొని వస్తే వాడికి మనం డబ్బులు ఇవ్వాలా? వాడు మనకు డబ్బులు ఇచ్చి పోతాడా? ప్రీచర్స్లో ఈరోజు కూడా ఏమంటే మీటింగ్ పెడితే మాకేమిస్తావు, మీటింగ్ పెడితే మాకేమిస్తావు, ఎందుకు ఇవ్వాలి మీకు? ఎందుకు ఇవ్వాలా? ఉల్టా క్వశ్చన్ ఆలోచించండి. మీటింగ్ పెడితే ఎందుకు ఇవ్వాలా? బ్రదర్ మాకు ఖర్చులు ఉంటాయి బ్రదర్. నీకు ఖర్చులు ఉంటే దేవుని అడుగు. హల్లెలూయా. దేవుడే ఎదుటోడికి ప్రేరేపణ కలిగి ఇప్పిస్తే తీసుకో. బెగ్గింగ్ మినిస్ట్రీస్ వద్దు. నిజంగా దేవుడు నీకు పరిచర్య పెట్టినట్లయితే నువ్వు దేవుని వైపే చూస్తావు, మనుషుల వైపు చూడవు. నువ్వు మనుషుల వైపు చూస్తున్నావంటే అది మనుషుల పరిచర్య, దేవుని పరిచర్య కాదు. ఈరోజు ఎవరైనా విన్న మాటలు, పాస్టర్లు వినొచ్చు, ఎవరైనా వినొచ్చు.
నీవు మనిషి వైపు చూస్తున్నావంటే నువ్వు దేవుని పరిచర్య చేయటం లేదు. కొందరు స్మార్ట్గా మాట్లాడుతుంటారు. ఎట్లా అంటే మీటింగ్ ఉంటుంది, డబ్బులు అడగరు, కానీ అడిగేట్టు చేస్తారు, వేరే వాళ్ళతో చెప్పిస్తారు అనమాట. పెద్ద ప్లాన్ చేసినామేమో, ఇట్లా ప్లాన్ చేసినాం, అట్లా ప్లాన్ చేసినాం. నేను అందరికీ చెప్తున్నా, హెచ్ ఫ్యామ్లో అందరికీ చెప్తున్నా, నా యూట్యూబ్లో వింటున్న అందరికీ చెప్తున్నా, ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఫస్ట్ తండ్రి అని నోరు తెరిచి పలకడం నేర్చుకోండి. నాయనా నీ సహాయం, నీ వైపు చూస్తున్నాను తండ్రి. హల్లెలూయా. దేర్ ఇస్ నథింగ్ లైక్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని లాగా ఎవరు లేరు ఈ లోకంలో నీకు సహాయం చేయడానికి. హల్లెలూయా. దేవుని గర్వంగా చెప్తాను, ఎందుకంటే ఎన్నో కష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు తండ్రి అన్నప్పుడు పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా. దేవుని చూడాలి మనం. ఇఫ్ గాడ్ గివ్స్ యు ఎ విజన్, హీ విల్ ఆల్సో గివ్ యు ఎ ప్రొవిజన్. ఆమేన్. గాడ్ నోస్ హౌ టు గివ్. నువ్వు దేవుని వదిలిపెట్టి నాకు ఈ స్క్రూ 2000 అవుతుంది, ఇట్లాంటి స్క్రూలు దండిగేయాలి నేను, నాకు మీరందరూ తెచ్చి అన్నట్టు అదేంటది? డిసెప్షన్, మోసం. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళాలి అంటే బ్రదర్ డబ్బులు ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. వాళ్ళంతటా వాళ్ళు ప్రేరేపింపబడి వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వాలి. హల్లెలూయా. ఎవరి అందుకే నేను అనేది, నీ డాక్ట్రిన్ సరిగా ఉంటే నీ క్యారెక్టర్ సరిగా ఉంటుంది. నీ డాక్ట్రిన్ సరిగా లేకపోతే అల్టిమేట్గా నువ్వు బెగ్గరవే. నువ్వు ఎంత సూటు బూట్ వేయచ్చు, కానీ నువ్వు చేసేది బెగ్గింగే. హల్లెలూయా. గాడ్ డిడ్ంట్ గివ్ బర్త్ టు బెగ్గర్స్. దేవుడు ఎవరికి ఇచ్చిండు బర్త్? ఆయన కుమారులకు ఇచ్చిండు. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుని వైపు చూస్తావు నువ్వు. ఆమేన్. నా బిడ్డకి ఏదైనా అవసరమైంది అనుకో, ఎవరికి ఫోన్ చేస్తుంది? డాడీకి ఫోన్ చేస్తుంది. హల్లెలూయా. నువ్వు వెన్ యు నో దట్ యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్, నువ్వు దేవునికి జన్మించావనేది నీకు తెలిస్తే ఏ పరిస్థితి అయినా తండ్రి అని నోరు తెరిచి అడుగుతావు, డాడీ అంటావు, హీ విల్ గివ్ యూ. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఒక స్క్రిప్చర్ పెట్టాను, జాన్ 6:63 పెట్టాను, ఒకసారి చదవండి. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కదా. ఇదే మాటలు నేను ట్రాన్స్లేట్ చేస్తాను, నాకు అర్థమైన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ట్రాన్స్లేషన్ ఇచ్చిన. చదవండి. నేను చెప్పిన మాటలకు వ్యతిరేకమైన మాటలు అపవిత్రాత్మయును మరణమునై ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీకు దేవుని డాక్టర్ని కరెక్ట్గా టీచ్ చేయటం లేదనుకోండి, దేవుడే రోగాలు పెట్టాడు అంటే అది అపవిత్రాత్మ. దేవుడే ఇది కష్టం పెడుతున్నాడు, దేవుడే ఇట్లా చేస్తున్నాడు, నీ పరిస్థితి మారదు అని ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, అది మరణం. హల్లెలూయా. నువ్వు తినే ఫుడ్ సరిగా, నువ్వు తినేది ఏం ఫుడ్ తింటావు దాని ప్రకారంగా నువ్వు పెరుగుతావు. ఇప్పుడు జెస్సీ ఉన్నాడు, జెస్సీ ఆల్వేస్ ప్రోటీన్ అని తింటుండే ఒకప్పుడు. ఎందుకు? ఇట్స్ బాడీ బిల్డింగ్, అది ప్రోటీన్ అనేది తింటారు అన్నమాట వాళ్ళు. అర్థమైందా? దాని ప్రకారంగా తయారవుతుంటారు, కాన్షియస్గా ఉంటారు. కొంచెం వేరే వద్దు, ఇదే కావాలి, ఇదే చేయాలి. అర్థమైందా? వాట్ యు ఈట్ యూ విల్ బికమ్ ది సేమ్. వాట్ యు హియర్ స్పిరిచువల్గా, ఆత్మీయంగా నువ్వు ఏది వింటావో నీ ఆత్మీయ జీవితం అలానే మారుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నెగటివ్ థింగ్స్ వినడం మొదలు పెడతావో నీకు చిన్నదానికి భయం అవుతుంది, నీకు విశ్వాసం రాదు. నువ్వు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట. హల్లెలూయా. క్రీస్తు ఏం చేసిండు, క్రీస్తు ఏం మాట్లాడిండు? క్రీస్తు మాట్లాడినవి 2 ప్రామినెంట్ మాటలు ఉన్నాయి. ఒకటి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. రెండవది, నమ్ముట నీకు సాధ్యమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. సో దానికి వ్యతిరేకంగా ఎవరైనా బోధిస్తున్నారంటే పరిస్థితి మారదని, దట్ ఈస్ ఫ్రమ్ డీమన్స్. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం కాదు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నమ్మితే ఏదైనా నీదే చిత్తం. హల్లెలూయా. నీకు దమ్ముంటే నమ్మి చేసుకో, మార్చుకో. అందుకే నువ్వు ఏమి వింటున్నావు జాగ్రత్తగా ఉండు. ఇంకో వర్స్ చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును, గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. ఆమేన్. ఏమి వింటున్నామో ఎంత ముఖ్యమో, ఎలాగూ వింటున్నామో కూడా అంతే ముఖ్యం. నాకు దేవుని వాక్యం నేను బాగానే చదివినానులే, నాకు అంతో ఎంతో జ్ఞానం ఉందిలే అనుకొని నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే, నిర్లక్ష్యంగా దేవుని వాక్యాన్ని పెట్టినట్టయితే, నువ్వు నాకు ఉంది ఈ వాక్యం అన్నది కూడా తీసివేయబడుతుంది. రెవల్యూషన్ పోతుంది. దేవుని రెవల్యూషన్ లేకపోతే, దేవుని ప్రత్యక్షత లేకపోతే ఒక గుడ్డివాడి జీవితం లాగానే ఉంటుంది మనకు. హల్లెలూయా.
దేవుని మాట నువ్వు ప్రతిరోజు వింటుండాలా. దేవుని స్వరం వింటూ దాని ప్రకారంగాను నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 20:32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఐ కమెండ్ యూ టు గాడ్ అండ్ టు ది వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవునికి ఆయన వాక్యానికి మిమ్మల్ని అప్పచెప్తున్నాను. పౌలు చెప్పే మాట, మిమ్మల్ని దేవునికి ప్రత్యేకంగా ఆయన మాటకు. చాలా మంది దేవునికి అప్పచెప్పినట్టే దేవుడు దేవుడు అంటారు. చాలా మంది డిఫరెన్షియేట్ చేయటం లేదు, దేవుడే వాక్యము అని. దేవునితో గడిపినామని గంట సేపు ప్రార్థన చేసామంటారు, వాక్యంతో గడిపినావా? గడిపిండరు. వాక్యం ఇంపార్టెంట్ అంటే ప్రేయర్ ఇంపార్టెంట్ కదా, ప్రేయర్ కూడా ఇంపార్టెంటే. నీకు టైం ఉన్నప్పుడు బైబిల్ చదువుకో, టైం లేనప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకుంటూ నడుచుతూ పోవచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడు, ఐ కమాండ్ యూ టు గాడ్ అండ్ టు ది వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పచెప్తున్నాను. ఆ కృపావాక్యం ఏంటంట? ఇట్ ఈస్ ఏబుల్ టు బిల్డ్ యూ అప్. దేవుని వాక్యము నీ ఆత్మను కడుతూ ఉంటుంది. నువ్వు వాక్యం చదివేప్పుడు నువ్వు స్పిరిచువల్గా బిల్డ్ అవుతూ ఉంటావు, నువ్వు ఆత్మీయంగా బిల్డ్ అవుతుంటావు. నీకు తెలియకుండానే నువ్వు శోధనలను జయిస్తుంటావు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు యు విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ ది స్పిరిట్. హల్లెలూయా. బిల్డ్ అప్ అండ్ గివ్ యు అన్ ఇన్హెరిటెన్స్. నీకు స్వాస్థ్యం ఇస్తుంది. అందరికీ తెలుసు మనం దేవుని పిల్లలమా? అందరం దేవుని పిల్లలమే. కానీ నీకేముంది దేవునిలో అంటే స్వాస్థ్యం తెలియదు. నువ్వు దేవుని వాక్యం చదివే కొలది దేవుడు నీ కోసం ఏం పెట్టి ఉంటున్నాడో అవన్నీ అర్థమవుతుంటాయి. హల్లెలూయా. సో దేవుని వాక్యానికి ఆయన అప్పచెప్తుంటాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు చూడండి, నువ్వు ఏం వింటున్నావో వాక్యము, నువ్వు బైబిల్ చదువుతున్నా లేకపోతే ఏదైనా మెసేజ్ వింటున్నా కూడా అది నిన్ను, నీ ఆత్మను బిల్డ్ చేస్తూ పోతుంటుంది. హల్లెలూయా. ఇట్ విల్ బి బిల్డింగ్ యువర్ లైఫ్. రెండవది ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఏదైతే మార్పులు తీసుకురావాలో అవన్నీ చేయగలుగుతాడు. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఓన్లీ ది వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ది ఎబిలిటీ టు డూ దట్. ఆమెన్. ఓకే, ఈరోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను ఒకసారి ఆలోచించుకోండి. మీ జీవితంలో ఏం అవసరాలు ఉన్నాయో అని ఆలోచించుకోండి. కానీ నేను ఒక మాట చెప్పగలను, ఏ పరిస్థితి అయినప్పటికీ వాట్ యు నీడ్ ఈస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యు నీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ దట్ పర్టిక్యులర్ థింగ్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాడు. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్ అండ్ పవర్ఫుల్ అంటాడు ఇంగ్లీష్లో. ఇట్ ఈస్ లివింగ్ అండ్ పవర్ఫుల్ అంటే సజీవమైనది వాక్యం. బైబిల్ కదా, ఇది నాన్ లివింగ్ థింగ్ కదా, అట్లా కాదు. అది దేవుని వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు నీలో జీవం ఇస్తుంటాడు. హల్లెలూయా. నువ్వు వాక్యం చదివేప్పుడు ఇట్ విల్ బి ట్రాన్స్మిటింగ్ లైఫ్ టు యూ. నీకు తెలియకుండానే నీలోకి జీవాన్ని ఇస్తూ ఉంటాడు. ఆమేన్. రెండవది, ఇట్ ఈస్ క్విక్ అండ్ పవర్ఫుల్. దేవుని శక్తి అంతా కూడా దేవుని వాక్యంలో చుట్టబడి ఉంది, గట్టిగా కట్టబడి. బాంబులు తయారు చేస్తుంటారు, నాటు బాంబులు చూసారు ఎప్పుడన్నా? నాటు బాంబులు తయారు చేసేప్పుడు లోపల అన్ని పెంకులు అన్నీ ఏమో పదార్థాలన్నీ వేసి గట్టిగా కట్టి పెట్టి ఉంటారు. కొంచెం ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, కొంచెం వేడి ఎక్కువైంది అనుకోండి, పేలుతుంది అది. ది సేమ్ వే డైనమైట్స్ తయారు చేస్తారు. ఒక చిన్న పిన్ తీసేస్తే పేలుతుంది అది. పిన్ తీసి ఇసిరేస్తారు, దాన్ని పగిలిపోతుంది. అర్థమవుతుందా? సో ఇట్లాంటివన్నీ ఏంటవంతా దిస్ ఇస్ ప్యాక్డ్ అనమాట, గట్టిగా ర్యాప్ చేసి పెట్టి ఉంటారు, పవర్ ప్యాక్డ్. ది సేమ్ వే దేవుని వాక్యం కూడా, దేవుని వాక్యంలో దేవుని శక్తి ప్యాక్ చేయబడి ఉంటుంది. హల్లెలూయా. సో దేవుని వాక్యము ఇట్ ఈస్ లివింగ్, ఇట్ ఈస్ క్విక్ అండ్ పవర్ఫుల్, చాలా శక్తివంతమైంది. ఏ సర్జన్ ఏ ఆపరేషన్ చేయడానికి ఇది ఇంపాసిబుల్ అంటే సర్జన్ అక్కడికి ఈ వాక్యం దొరుకుతుందంటే చూడండి. దేవుని వాక్యం సజీవమై బలము గలదై శక్తి కలిగిందై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణము ఆత్మను రెండింటిని విభజించగలదు. మనం చూస్తే శరీరం తెలుస్తుంది, ఆత్మ చనిపోతే ఆత్మ పోయింది అంటుంటారు.
కానీ ఆత్మతో పాటు ప్రాణం కూడా ఉంటుంది, ఎప్పుడు అటాచ్డ్ అవి. దేవుని వాక్యం ఏంటంట, ఆత్మను ప్రాణాన్ని కూడా సపరేట్ చేస్తుంది. హల్లెలూయా. ఇన్సెపరబుల్ థింగ్స్ కు మధ్యలో కూడా దూరిపోతుంది దేవుని వాక్యం. ఆమేన్. ఆమేన్. కీళ్లను మూల్గులను విభజించున్నంత మట్టుకు మూల్గులలోకి పోయి చేసేది చాలా కష్టం, కానీ దేవుని వాక్యము అక్కడికి కూడా వెళ్తుందంట. హల్లెలూయా. హృదయం యొక్క తలంపులు, నీ ఆలోచనలు ఏమున్నా అన్నిటినీ కూడా దేవుని వాక్యం శోధించగలదు. అంటే ఏమర్థము, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నీ పరిస్థితి ఏమైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ది డాక్టర్ మైట్ హ్యావ్ టోల్డ్, అది వాళ్ళకి ఇంపాసిబుల్, దేవుని వాక్యానికి ఇంపాసిబుల్ కాదు. ఇట్ ఈస్ క్విక్ అండ్ పవర్ఫుల్, ఇట్ క్యాన్ డూ ఇట్స్ వర్క్ ఎనీవేర్. దేవుని వాక్యము నీ శరీరంలో ఎక్కడికైనా పోగలదు, ఏదైనా చేయగలదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చూద్దాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం నీకు ఈరోజు దొరికిందా, భద్రం చేసుకో. దేవుని వాక్యం నీ కళ్ళ నుంచి తొలగిపోనీయకుండా చూసుకో. దేవుని వాక్యానికి తల చెవి యొగ్గు. ఆమేన్. చెవి యొగ్గడం అంటే ఉత్త చెవి కిందికి వస్తుందా? రాదు. నువ్వు తల దించితేనే నీ చెవి దిగేది. హల్లెలూయా. అంటే నీ తల దించాలా దేవునికి. ప్రభువా నువ్వు చెప్పు నాయనా, నేను వింటాను. ఆమేన్. తల చెవి యొగ్గుము అంటే ఏమర్థము, నువ్వు తల దించమని, నువ్వు తగ్గించుకో, నాకు అన్నీ తెలుసు అనుకోవద్దు. దేవుని వాక్యానికి నువ్వు తల ఒగ్గాల, నీ చెవి యొగ్గాల, తర్వాత ఆ వాక్యం నీ కళ్ళ నుంచి పోకుండా కాపాడుకో, నీ హృదయంలో దాన్ని భద్రపరచుకో. అది నీకు దొరికిందా, అది జీవం. హల్లెలూయా. నీకు ఈరోజు దేవుని వాక్యం దొరికిందంటే అది నీకు జీవం, నీ సర్వ శరీరానికి కూడా ఆరోగ్యమై ఉంటున్నది. హల్లెలూయా. నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఏ రోగమైనప్పటికీ కూడా దేవుని వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ది సీక్రెట్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. హల్లెలూయా. ఈరోజు డాక్టర్ చెప్పిండొచ్చు, అమ్మా నీ గర్భము చచ్చిపోయింది, ఇంకా ఈ గర్భం చచ్చిపోయింది కాబట్టి నీకు పిల్లలు పుట్టారు, నీకేజ్ అయిపోయింది అన్నీ చెప్పిండొచ్చు. కానీ దేవుని వాక్యం ఈరోజు నీ గర్భాన్ని తాకితే ఆ గర్భము తిరిగి బ్రతుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్లు చెప్పిండొచ్చు, నువ్వు నీ జీవితాంతం ఇంకా నడవలేవు, నీకు పక్షవాతం వచ్చింది, అది ఇది అని చెప్పిండొచ్చు. ఈరోజు దేవుని వాక్యం నీ యొక్క శరీరంలో ఎక్కడ తాకాలో అక్కడ తాకితే, నీ కాళ్ళని తాకితే వెంటనే నువ్వు లేచి నిలబడుకుంటావు. హల్లెలూయా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ ది వర్డ్ టచెస్ యూ. బ్రదర్ అంత సింపులా బ్రదర్ ఇది? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓన్లీ ప్రాబ్లం ఏంటి తెలుసా, నీ మైండ్ ఫిక్స్ చేసుకోవాలా. ప్రభా నేను ఈ వాక్యం నా జీవితంలో ఏదైనా చేయగలదని నేను నమ్ముతున్నాను, అండ్ ఈ వాక్యం మీద నా విశ్వాసాన్ని నేను గట్టిగా నిలబెట్టుకుంటాను అని నువ్వు ఒక దృఢ నిశ్చయంతో నువ్వు ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో నీ మైండ్లో థింగ్స్ విల్ చేంజ్. హల్లెలూయా. ఐ నెవర్ ఫర్గెట్ అన్ ఇన్సిడెంట్. మా ఇంటికి సురేష్ అని ఒక కార్ డ్రైవర్ వచ్చేవాడు, రెన్యూ వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. అప్పుడు ఆ డ్రైవర్ ఒకరోజు వచ్చి, సార్ కొంచెం డాక్టర్లకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, మా అక్కను హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు, నెల రోజులు అవుతుంది, ఇంకా ఏం చెప్పటం లేదు సరిగ్గా. ఎక్కడ అడ్మిట్ చేస్తున్నారంటే M3 వార్డ్ అన్నారు. ఫోన్ చేస్తే నా ఫ్రెండే అక్కడ ఉండేది, మనకి ఫోన్ చేసి అడిగాను ఏమైంది అంటే, సునీల్ ఇది SLE, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్. ఈ పరిస్థితి ఏంటి అది మీకు అర్థమేంటి చెప్తా. నీ శరీరం నీ మీదే పోరాడుతుంటుంది. యువర్ ఓన్ బాడీస్, మీ శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయి ప్రతి శరీరంలో. అవి దేనికోసము, బయట నుంచి వచ్చే శత్రువులను పోరాడాల, వేరే క్రిమి. ఇవి మన శరీరం మీద మనకే పనిచేస్తుంటాయి అన్నమాట. దీస్ ఆర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అన్ని టెస్టులు చేసాము, ఇంకా అది కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటూ చెప్పిండు. నేను అన్నాను, అంత మాట్లాడిన తర్వాత ఈయనకు చెప్పిన, ఏం లేదు మన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు అని చెప్పిన ఒక 2-3 డేస్కి మళ్ళీ వచ్చిండు. ఏమైంది సార్, మా బావ చనిపోయిండు, గుండాకి చనిపోయిండు, మా అక్క పరిస్థితి చూడలేక ఆయన గుండాకి చనిపోయిండు, ఆయన ఖననం చేసి మళ్ళీ హాస్పిటల్లో ఏమైనా అడ్మిట్ చేసినాము, 2 చిన్న పిల్లలు ఉన్నారు, ఈ పరిస్థితి అంతా చెప్పిండు. నేను అడిగినాను, ఆమెకు బైబిల్ చదవడం వస్తుందా? రాదు సార్, చదువు రాదు. సరే ఒక పని చేయండి, H-Fam మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయించి
ప్లేలిస్ట్లో అప్పటికే మనము హీలింగ్ సిరీస్ పెట్టి ఉంటుంది. ఆ హీలింగ్ సిరీస్ ఆమెకు వినబెట్టు అంటే, సార్ నేను రాత్రిపూట పోయినప్పుడు వినబెడతాను అని చెప్పి, మంచిది అని చెప్పి. ఆఫ్టర్ ఒక 4-5 days తర్వాత హీ అగైన్ రిటర్న్ హోమ్. ఆయన పోయి రాత్రిపూట ప్రతి రాత్రి ఆ మెసేజెస్ పెట్టేవాడంట. 3 days తర్వాత షీ గాట్ కంప్లీట్లీ హీల్డ్ అండ్ షీ ఈస్ డిశ్చార్జ్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏం చేసింది? చదువు రాదు, నీకు చదువు వచ్చు కాబట్టి నువ్వు అన్నీ ఆలోచిస్తావు. ఇదేమైందో, ఈ మందు ఎందుకు పని చేయలేదు, ఆ మందు ఎందుకు పని చేయలేదు, గూగుల్లో పని చేసి ఏ మందులు పని చేస్తాయి, ఏ మందులు పని అన్నీ చూస్తున్నారు. చదువు ఎక్కువైంది, జ్ఞానం ఎక్కువైంది, విశ్వాసం తక్కువైపోయింది. ఆమెకు చదువు రాదు, ఏం రాదు, ఏం మందిస్తే అది, ఏం వింటే అదే, ఏం పెడితే అదే. ఆమెకు సరైన వాక్యం దొరికింది, ఆమె శరీరము బాగైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఇఫ్ యు ఆర్ రియల్లీ కాన్షియస్, నాకు ఇది మారాల, ఈ పరిస్థితి నా జీవితంలో అని నువ్వు దృఢంగా నిశ్చయించినట్లయితే, గాడ్ విల్ డైరెక్ట్ ది హోల్ యూనివర్స్ టు వర్క్ ఫర్ యూ. నీ కోసం పని జరిగేట్టు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సో ది వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్. నువ్వు గమనించాలా, నీ జీవితంలో పరిస్థితి మారలేదంటే దానికి కారణం దేవుని వాక్యము పనిచేయకపోవడం కాదు, నీకు సరిగా జ్ఞానం లేకపోవడం. అది ఎట్లా అప్లై చేయాలో నీకు తెలియకపోవడం వల్ల ఆ విధంగా జరిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకమందు అట్టివారమై ఉన్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నువ్వు స్వస్థత పడి ఊరికి అట్లా ఉండాలని దేవుడు కోరుకోవటంలే. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయగలిగిండో నువ్వు కూడా అవన్నీ చేయాలనేది దేవుని కోరిక. అందుకే ఏమంటున్నాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో నీవు మనము కూడా ఈ లోకమందు అట్టివారమై ఉన్నాము. యు హ్యావ్ టు క్యారీ అవుట్ దట్ వర్క్. హల్లెలూయా. అందుకే నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం, నేను చాలాసార్లు క్రిస్టియన్స్ని చూస్తాను, ఏదైనా వాళ్ళ ఇంట్లో బాగాలేదంటే ఫోన్ చేస్తారు, అన్న మీరు ప్రేయర్ చేయండి. నువ్వు ఎందుకు చేయవు ప్రేయర్? నువ్వు చెయ్యి పెట్టు. హల్లెలూయా. నీకు దేవుడు ఒక చెయ్యి ఇచ్చిండు, ఆ చెయ్యి ఫింగర్ టిప్స్ బాగా గమనించండి. పవర్ విల్ గో త్రూ ది ఫింగర్ టిప్స్. ఎప్పుడు కూడా గమనించండి, పవర్ ఎమనేట్ త్రూ ది ఫింగర్ టిప్స్. ఓకే, ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఎవరికైనా ప్రేయర్ చేయాలన్నప్పుడు తల మీద చేయి పెట్టండి, టిప్స్ తగిలించండి, పవర్ విల్ గో. హల్లెలూయా. చాలాసార్లు ఐ హ్యావ్ సీన్ పీపుల్ గెటింగ్ పవర్. ఎవరైనా షాక్స్ వస్తాయి, నన్ను ఎప్పుడైనా పట్టుకుంటే షాక్ కొట్టిన సందర్భాలు కూడా చాలామంది చెప్తారు, సార్ ఏదో తగిలింది, తగులుతుంది. వెన్ యూ స్పీక్ మోర్ ఇన్ టంగ్స్ జరుగుతాయి. హల్లెలూయా. కొన్నిసార్లు పడిపోతారు, అవన్నీ జరుగుతాయి. వాటన్నిటి గురించి కూడా మనం ఆనందపడ్డాం కాదు, వాళ్ళ జీవితంలో కార్యం జరిగిందా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హల్లెలూయా. సో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ భూమి యందు అట్టివారమై ఉంటున్నాం. 1 పేతురు 1:23 మనం ఇంత ముందు చదివాం, మరోసారి చదువుదాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కదా. మనం ఎవరి నుంచి పుట్టాము? దేవుని వాక్యం మూలంగా మనం జన్మించాము. యేసు ప్రభుని ఏమన్నారు? వర్డ్ ఇన్ ఫ్లెష్ అన్నారు. యేసు ప్రభుని ఏమన్నారంటే వాక్యము శరీరధారి అయి వచ్చింది. మనకు ఆల్రెడీ శరీరం ఉంది, మనం ఇప్పుడు వాక్యంకు జన్మించాం కాబట్టి మనం కూడా శరీరధారి అయినాం. వాక్యము శరీరధారి అయి అనే పదము మనకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. వి ఆర్ ఆల్సో వర్డ్ ఇన్ ఫ్లెష్. మనం శరీరంలో ఉన్నాం కానీ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనము దేవుని వలన జన్మించాం కాబట్టి నీ ఐడెంటిటీ దేవుని కుమారుడు అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. దేవునికి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా హోప్స్ ఉన్నాయి. చెప్తాను, 2 కొరింథీ 3:3 చూడండి. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఎవరు క్రీస్తు పత్రిక? ఇంగ్లీష్లో చదవండి. For ye are manifestly declared to be the epistle of Christ ministered by us. ఎవరు? ఈ అంటే ఎవరు? యు, me, మనము, నేను. దేవుడు నన్ను ఏ విధంగా చూస్తున్నాడు? ఒక పత్రిక లాగా చూస్తున్నాడు. ఇప్పుడు మనం పత్రికలు చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక,
కొరింథీలకు రాసిన పత్రిక, అర్థమైన పత్రికలు అవన్నీ ఎపిజిల్స్. దేవుడు ఏమంటున్నాడు, నిన్ను ఆయన తన కుమారుడిగా జన్మించిన తర్వాత నీవు ఆయనలాగా జీవించి నీవే ఒక పత్రికలాగా జనాలకు ఉండాలి. హల్లెలూయా. జనాలు నిన్ను చదువుతుంటారు. మనుషులు మనం ఉద్యోగం చేస్తుంటాం, దే విల్ బి అబ్జర్వింగ్ అస్. మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాం, మనం ఎవరితో మాట్లాడుతున్నామో దే విల్ బి అబ్జర్వింగ్ అస్. మన మాటలు, మనకు బిహేవియర్ అన్నీ చూస్తుంటారు. మనం ఒక పత్రిక లాగా ఉండాలి. అంటే అది చదివితే ప్రతి పత్రిక యేసుక్రీస్తును ప్రొజెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఇన్ ది సేమ్ వే మన జీవితం కూడా మనల్ని ఎవరు చూసినా కూడా వి షుడ్ డైరెక్ట్ దెమ్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసు ప్రభువుని మనం చూపించాలా జనాలకు. అదే పత్రిక అంటే. రోమీలకు రాసిన పత్రిక అంతా చదవండి, ఏముంటుంది? యేసు ప్రభు చేసిన బలియాగం అంతా ఉంటుంది అక్కడ. ఎవరికి శిక్షా విధి లేదు. ఒక చోట ఏమంటాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటాడు. ఇంకో చోట ఏమంటాడు, ఈ కాగా ఎవడైనాను క్రీస్తులో ఇప్పుడు ఎవరైనా ఉంటే వాడికి శిక్షా విధి లేదంటాడు. కొరింథీలకు వస్తే ఏమంటాడు, అదొక పత్రిక, ఎవడైనా క్రీస్తున్న వాడు నూతన సృష్టి. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కటి క్రీస్తుని గురించి హైలైట్ చేస్తాయి తప్ప దేవుని గురించి తగ్గించవు ఏ పత్రికలు కూడా. హల్లెలూయా. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైతే బోధిస్తారో నాకు తెలిసి వాళ్ళు బైబిల్ చదవరు. దే ఆర్ వెరీ పూర్ రీడర్స్. నువ్వు బైబిల్ వాక్యం చదివితే నువ్వు చెప్పకుండా ఉండలేవు. ఈ మాట ఏం చెప్తుంది? ఐఎమ్ ది ఎపిజిల్ ఆఫ్ క్రైస్ట్. నేను దేవుని యొక్క ఎపిజిల్. నన్ను ఎవరు చూసినా, నన్ను ఎవరు నాతో మాట్లాడినా, నేను ఐ విల్ ఆల్వేస్ బీ ఎమినేటింగ్ క్రైస్ట్. నాలోంచి క్రీస్తుని వాళ్ళు చూడాల్సిందే. హల్లెలూయా. ఎవరన్నా ఇరిటేట్ చేయొచ్చు, రెచ్చగొట్టచ్చు, కానీ కోప్పడకూడదు. ఆమేన్. కోప్పడకూడదు. యూ షుడ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఇవన్నీ కూడా అదే అధ్యాయంలో 6వ వచనం చూడండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే వీ షుడ్ బికమ్ ది మినిస్టర్స్ ఆఫ్ ది న్యూ కవెనెంట్. వీఆర్ ది మినిస్టర్స్ ఆఫ్ న్యూ కవెనెంట్. చూడండి, ఇంగ్లీష్లో చదవండి. హూ ఆల్సో హ్యాత్ మేడ్ us able ministers. ఏబుల్ అంటే, ఏబుల్ మినిస్టర్స్ అంటే ఏబుల్, అనేబుల్ అంటే చేతగాని, చేతగాని, చేతైన. దేవుడు మనల్ని ఎట్లా తయారు చేసిండంట? చేతైన మినిస్టర్స్. హల్లెలూయా. హల్లెలూయా. మా బ్రదర్ నాకు వాక్యం చెప్పడానికి రాదు. నువ్వు బైబిల్ చదివితే అన్నీ వస్తాయి. బైబిల్ చదవకుండా కూర్చొని వాక్యం చెప్పాలా? బైబిల్ చదవకుండా మనము వర్షిపులు చేయాలంటే కావు. వాట్ యూ డూ ఎట్ హోమ్, ఆ వాక్యం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రజెన్స్ బయటకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వాక్యం ఎప్పుడైతే ఎక్కువ చదువుతావో దట్ ఈస్ వాట్ ఈస్ యు ఆర్ గోయింగ్ టు ప్రీచ్ టు అదర్స్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? హీ హ్యాత్ మేడ్ us ఏబుల్ మినిస్టర్స్. ఏబుల్ అంటే ఏమర్థము? నువ్వు వాక్యం సరిగ్గా డివైడ్ చేయగలవు, నువ్వు వాక్యాన్ని సరిగా నువ్వు అర్థం చేసుకోగలవు. ఆమేన్. ఆ బ్రదర్ నాకు వాక్యం అర్థం కాదు, అర్థం అవుతుంది. నువ్వు వాక్యాన్ని చదువుతుంటే యూ విల్ బికమ్ ఎన్ ఏబుల్ మినిస్టర్. హల్లెలూయా. వి ఆర్ ఏబుల్ మినిస్టర్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ కాదు. అర్థమవుతుందా? గాడ్ డజంట్ వాంట్ ఓల్డ్ టెస్టమెంట్ బికాజ్ హీ ఈజ్ నో మోర్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. యేసు ప్రభు పాత నిబంధనను సిలువకు కొట్టివేసింటున్నాడు. వీఆర్ నౌ ఏబుల్ మినిస్టర్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే మినిస్టర్స్ అంటే, సేవకులు అంటే ఒక బ్యాగ్ వేసుకోవాలా, వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, ఫుల్ టైంలో ఉండాలా. ఫుల్ టైంలో అన్నీ నిద్రపోతున్నారు చాలామంది. కాదు. మినిస్టర్ అంటే వాడు దేవుని వాక్యం వాడు ఏది చదువుతాడో వాడు ఇతరులకు చెప్పగలిగి ఉండాలి. హల్లెలూయా. వాడు దేవుని వాక్యాన్ని వాని జీవితానికి అన్వయించుకొని వాడు బ్లెస్ అవుతూ ఇతరులను పైకి తీసుకొని రావాలి. హీఈస్ ఎ మినిస్టర్. హల్లెలూయా. దేవుడు మన నుంచి కోరుకుండేది అదే. నువ్వు స్వస్థత లేదా, స్వస్థత ఈజీగా తెచ్చుకున్న తర్వాత నువ్వు ఇతరులను స్వస్థపరిచే విధంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? గాడ్ ఈస్ కాలింగ్ us able minister. అందరూ చెప్పండి. able minister. I am an 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 able minister. సామర్థ్యము కలిగిన పరిచారకుణ్ణి. నేను సామర్థ్యం కలిగిన పరిచారకుణ్ణి. నేను దేవుని పరిచర్య చేస్తాను. నేను దేవుని కోసమే జీవిస్తాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Are you blessed? Yes. ఒక చేయి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు పలకండి. పరలోక
పరలోకపు తండ్రి యేసయ్య నామమున మీరు నాతో మాట్లాడి నన్ను ఒక సామర్థ్యం కలిగినటువంటి పరిచారకునిగా మీరు చూస్తూ ఉండగా మేము ఆ విధంగా ఎదగటానికి కృపను చూపించమని మేము మీకు ఒక పత్రిక లాగా ఉంటూ యేసుక్రీస్తును అందరికీ కనపరిచే విధంగా మమ్మల్ని తయారు చేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాను. ఆమేన్. హల్లెలూయా. యూట్యూబ్ లో ఎవరైనా అనారోగ్యతతో ఇక్కడ ఎవరైనా కూడా అనారోగ్యతతో ఉన్నట్టయితే దయచేసి ఎక్కడ అనారోగ్యత ఉందో అక్కడ చేయబెట్టుకోండి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బంది ఉంటే మీ తల మీద చేయబెట్టుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభువా, ఈ యొక్క సాయంత్రం వేళ తండ్రి ఎవరెవరైతే తండ్రి ప్రభా అనారోగ్యతతో ఉంటున్నారు తండ్రి, యేసుక్రీస్తు మాటలు ఇక్కడ పలికిట్టుండగా, యేసుక్రీస్తు మాటలు వారిని టచ్ చేస్తుంటుండగా తండ్రి వారు స్వస్థత నొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. గుడ్డి వారు చూపును పొందుతున్నారు, చెవిటి వారు వింటున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి, మూగివారు మాట్లాడుతున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి, అవయవాలు సరిగా లేని వారు నాయన చక్కగా నిలబడుతున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా అనారోగ్యత క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ నుంచి వాళ్ళు స్వస్థత పొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా HIV AIDS వంటివి కూడా నాయన స్వస్థత పొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. ఏదైనప్పటికీ తండ్రి నడినెత్తి నుండి అరికాల వరకు ప్రతి రోగపు ఆత్మను యేసుక్రీస్తులో వెళ్ళిపోమని ప్రకటిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి మా ప్రియులు తండ్రి వాక్యం వింటున్నాయినా వారి జీవితాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఎవరెవరైతేనైనా మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో యేసుక్రీస్తు నామమున ఆ అప్పుల ఆత్మను బంధిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామమున కొరత ఆత్మను బంధిస్తున్నాం తండ్రి. ఇప్పుడే యేసుక్రీస్తు వీరు సమృద్ధిలోకి నడుస్తున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. అప్పుల నుండి అభివృద్ధిలోకి వీళ్ళు వెళ్తున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.